ఈ నాలుకని ఎలా ఉపయోగించాలో చెప్తున్నారు, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలో చెప్తున్నారు, ఈ శరీరంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క పార్ట్ని ఎలా ఉపయోగించాలో దేవుడు మనతో చెప్తున్నాడు. అర్థమైందా? నోరుంది తాగడానికేనండి అంటే ఏం తాగడానికే? ఏం తాగడానికి ఉంది నోరు? అడ్డమైనవి దాగి శరీరాన్ని పాడు చేసుకోమని దేవుడు చెప్పింది. విషం తాగమనా దేవుడు నీకు ఈ నోరిచ్చింది? శరీరం ఉంది అనుభవించడానికి ఏంటి అంటే సిగ్గుండాలి, అలాంటి మాట్లాడడానికి సిగ్గుండాలండి. మనం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుని స్వరూపాలము, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాం. మనం జయించగలిగే శక్తిని కలిగి ఉన్నాం. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకిచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఇది ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. అర్థమైందా? జయించగలిగే ఆత్మనే ఇచ్చాడు తప్ప లోబడిపోయి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మరి జయించే ఆత్మను మనం పొందుకొని కూడా మనం జయించలేకపోతున్నామంటే కారణం జ్ఞానము లేదు ప్రియులారా.